సో నెక్స్ట్ లేయర్ ఆఫ్ ప్రోగ్రామింగ్ వచ్చినప్పటికీ స్కూల్ అండి. స్కూల్లో ఏదో మరి ప్రీకేజీ నుంచి జాయిన్ చేసేస్తున్నారు. జాయిన్ చేసేసినప్పుడు వాళ్ళు ఏంటంటే హారిజాంటల్ లైన్ ఇలాగే గీయాలి, స్లాంటింగ్ లైన్ ఇలాగే గీయాలి, వర్టికల్ లైన్ అలాగే గీయాలి. వాడు ఎక్కడైనా కూడా గీతలు సరిగ్గా గీయకపోతే వాళ్ళు చెప్పినట్టే గీయాలని చెబుతూ అక్కడ నుంచి మీరు పిహెచ్డీలు చేసే వరకు కూడా దే కీప్ కిల్లింగ్ ద క్రియేటివిటీ, క్రియాత్మకతని పూర్తిగా చంపేస్తూ ఉంటారు. అక్కడ వాళ్ళు చెప్పిన ఒక మూస పద్ధతిలోనే అక్కడ చదువుకోవాలి. కొన్ని నమ్మకాల వ్యవస్థలు ఏర్పరిచేస్తాయి. కానీ చాలా మందికి ఉన్న అభిప్రాయం ఏంటంటే స్కూల్స్ లో చెప్పేది అతి గొప్ప విద్య అని, అక్కడ నేర్పించేవన్నీ కరెక్ట్ అనుకుంటారు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఆ టెక్స్ట్ బుక్ ఎవడు ప్రింట్ చేస్తే ఆడికి నచ్చినట్టు రాస్తాడండి, ఆడికి నచ్చినట్టు ప్రింట్ చేస్తాడండి. అంటే టెక్స్ట్ బుక్ లో ఉన్నది మాత్రం అల్టిమేట్ సత్యం కాదు, చాలా తప్పులు ఉంటాయి. నేను ఒక బయాలజీ టీచర్ని కాబట్టి నాకు తెలుసు అక్కడ ఎన్ని తప్పులు ఉంటాయో. అండ్ అక్కడ ఆ సైన్స్ కూడా ఎన్నో సార్లు మారుతూ ఉంటది, ఎందుకంటే సైన్స్ అనేది ఎప్పుడు కూడా అడ్వాన్స్ అవుతూ ఉంటది, ఎవాల్వ్ అవుతుంటది. బట్ స్టిల్ నేను ఇంటర్మీడియట్ లో ఏం చదువుకున్నాను ఇప్పటికీ కూడా కొన్ని కాన్సెప్ట్స్ పిల్లలకి అలాగే చెప్తుంటాను. కానీ యాక్చువల్ గా అప్డేటెడ్ సైన్స్ ప్రకారం అయితే చాలా మటుకు మారిపోయి ఉంటాయి అన్నమాట. అక్కడ ఏమవుతుందంటే ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో మనకు ఒక మొనాటనస్ గా నేర్పించేస్తాను, బాగా చదువుకోవాలి, ఎప్పుడు బాగా చదువుకోవాలి. ఏం చదువుకుంటే ఆ చదువు నిజంగా జీవితం బతకడానికి ఉపయోగపడదు. జీవితంలో ఏదైనా ఛాలెంజెస్ వస్తే వాడు చదువుకునే టెక్స్ట్ బుక్ లో ఆ ఛాలెంజ్ ని ఎలా పరిష్కరించాలనే సొల్యూషన్ ఎప్పుడూ ఉండదండి, ఆ గైడెన్స్ కూడా ఉండదు. అండ్ తర్వాత ఒక్కొక్క పిల్లలు ఒక్కొక్క రకంగా ఉంటారు, కానీ అందరికీ ఒకటే ఎడ్యుకేషన్ సిస్టమ్. వాడికి నచ్చినా నచ్చకపోయినా అన్ని సబ్జెక్టులు చదివియాలి, అన్నిట్లోని ఏదో మార్కులు సంపాదించేసుకోవాలి, అందరికీ ఒకటే పేపరు. ఎవడి బ్రెయిన్ ఎవడికి ఆ క్వాలిటీస్ అన్ని యునిక్ గా ఉంటాయనే కాన్సెప్ట్ మర్చిపోతారనమాట. మర్చిపోయి అదే కరెక్ట్ అంటారు. మరి ఏమి అంటే ఆధ్యాత్మికత టచ్ లేని పేరెంట్స్ ఉంటే గనక ఆ పిల్లల పరిస్థితి మరీ ఘోరంగా ఉంటుందండి. స్పిరిచువాలిటీ కనెక్షన్ ఉండదు కాబట్టి వాళ్ళు ఆ స్కూల్లో చెప్పారు కదా అది కరెక్ట్, మీ టీచర్ చెప్పారు కదా అది కరెక్ట్, టెక్స్ట్ బుక్ చెప్పారు కదా అది కరెక్ట్ అని చెప్పి వాళ్ళని కూడా అట్లాగే ఒక రోబోల్లాగా తయారు చేసేస్తారండి. తయారు చేసినప్పుడు చాలా రకాల కంట్రోల్స్ అనేవి, చాలా రకాల ప్రోగ్రామింగ్ అనేది జరిగిపోయి వాళ్ళు ఇంకా అది అలాగే ఆలోచిస్తూ ఉంటారు అనమాట. దాంట్లోంచి బయటికి రావడం కష్టం. అక్కడ మనలాంటి టచ్ ఉన్న అంటే స్పిరిచువల్ టచ్ ఉన్న టీచర్ చేతిలో పడితేనే కానీ వాళ్ళు మారరు. అండ్ ఆ పిల్లలు మారిన ఆ పేరెంట్స్ యాక్సెప్ట్ చేయరండి, ఎందుకంటే ఈ పిల్లలు వెళ్ళి చెప్తారు మరి పేరెంట్స్ కి స్పిరిచువాలిటీ టచ్ లేదు కాబట్టి ఏంటో మీ టీచర్ అని చెప్పేస్తున్నా ఏం వెనకని చెప్తారు. అక్కడ ఆటోమేటిక్ గా పేరెంట్స్ చెప్పిన మాటే ముందుకెళ్తుంది, ఎందుకంటే పేరెంట్స్ ఆర్ ద ఫస్ట్ టీచర్స్ కదా వాళ్ళకి. అక్కడ అలాగా జరుగుతూ ఉంటుంది. సో ఈ ఎడ్యుకేషన్ ఒకటి కంట్రోల్ ఉంటుందండి. అలాగే నెక్స్ట్ వచ్చేసినప్పటికీ మీడియా కంట్రోల్ చాలా దీనిగా ఉంటుందండి. సోషల్ మీడియా ఇంకొక లేయర్ ఆఫ్ ప్రోగ్రామింగ్, సోషల్ మీడియా అన్నమాట. సోషల్ మీడియాలో ఒక టీవీ అవ్వచ్చు, లేదంటే ఒక న్యూస్ పేపర్ అవ్వచ్చు, లేదా మీకు వాట్సాప్ ఫార్వర్డ్ మెసేజెస్ అవ్వచ్చు, ఫేస్బుక్ అవ్వచ్చు, ఇట్లాంటి వాటిలో వాళ్ళు చూపించిందే మనం నమ్మాలి. ఇక్కడ ఇమేజ్ లో చూపించినట్టు ఆమె చెప్తుంది, టీవీ న్యూస్ రీడర్ లేదా టీవీలో ఉన్న ఆమె చెప్తున్నాడు, ఓకే ఈ రోజు రాత్రికి ఈ డిబేట్ ని కంక్లూడ్ చేస్తున్నాము, రేపు పొద్దున్నే మళ్ళీ మేము చెప్తాం, నువ్వేమి ఆలోచించాలో మేము చెప్తాం అంటుందండి అక్కడ. అంటే టీవీ ద్వారా మనం ఏం ఆలోచించాలి, ఓకే పలానా టూత్ పేస్ట్ మంచిది అని అది చెప్తే ఓకే అని చెప్పి మనం అదే అనుకుని బుర్రలో ఫిక్స్ అయిపోయి అదే వాడేయడానికి, లేదా ఏదో ఒక క్రీమ్ అంట, లేదంటే ఇంకేదో రకరకాలుగా ఉంటాయి అన్నమాట. ఆ న్యూస్ ఛానల్స్ అనివ్వండి, ఇవన్నీ కూడా బ్రెయిన్ వాష్ చేసేసి మనుషుల్ని శుభ్రంగా గొర్రెల మందల్లాగా తయారు చేస్తూ ఉంటాయన్నమాట. అలాగే ఇంకా చూసుకుంటే ఎన్ని రకాలుగా కంట్రోల్స్ ఉంటాయంటే ఒక రోజు ఇవన్నీ కూడా అంటే డిస్క్లోజర్ జరిగినప్పుడు మనకే చాలా మటుకు సిగ్గేస్తుందండి. ఒకప్పుడు ఈ టీవీలో కనపడిన వాళ్ళని గొప్ప గొప్ప హీరోలని మనం పొగిడామా, వీళ్ళు ఇంత చెత్తగా ఉంటారా, ఎందుకంటే అంత చెత్తని టీవీ ద్వారా మన బుర్రలోకి వేస్తూ ఉంటారని వాళ్ళు చూపిస్తారు. నిజమే, ఇప్పుడు నాకు టీవీ ఛానల్ ఉందనుకోండి, నాకు ఎవడైతే బాగా డబ్బులు ఇచ్చాడో ఆడు గొప్పోడు అని నేను చూపించినప్పుడు ఆ టీవీ ఛానల్ చూసే వాళ్ళందరూ కూడా అదే కరెక్ట్ అని నమ్ముతారు అనమాట. మనకు తెలిసిన విషయాలే కదా ఇవన్నీ, స్కాములు రకరకాలవన్నీ ఉంటూ ఉంటాయి కదా. సో ఇంత కంట్రోల్ అనేది, ప్రభావం అనేది టీవీ ద్వారా ఎందుకు పడుతున్నది అనేది చూస్తే ఈ ఇమేజ్ చూడండి మీకు అర్థమవుతుంది. నేను చెప్పాను కదా సిఇఓ, ఆ సిఇఓ చెప్తాడు ఆ న్యూస్ ఛానల్, ఆ న్యూస్ నుంచి అలా టెలికాస్ట్ అయినప్పుడు ఆ శాటిలైట్స్ ద్వారా లేదంటే రకరకాల
టవర్స్, టీవీ టవర్స్ ద్వారా వచ్చినప్పుడు అండి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ వస్తూ ఉంటాయి. ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఎప్పుడైతే వస్తున్నాయో అవన్నీ మైండ్ ని కంట్రోల్ చేస్తూ ఉంటాయండి, విపరీతమైన కంట్రోల్ చేస్తాయి. అసలు అక్కడ కూర్చుంటే నేనైతే సీరియల్స్ గురించి మాట్లాడటం లేదు, మీ అందరికీ తెలుసు కాబట్టి నేను అవన్నీ మాట్లాడటం లేదు. బట్ న్యూస్ కూడా వీళ్ళు ఏం చెప్తే అదే ఆ న్యూస్ రీడర్ చదువుతాడు. వీళ్ళు చెప్పినప్పుడు ఆ న్యూస్ అనేది ఎడిటింగ్ అవుతుంది. వీళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారో, మీరు ఏం చూడాలనుకుంటున్నారు అంటే మీరు ఏం చూస్తే అక్కడ మీరు వాళ్ళ కంట్రోల్లో ఉంటారో అది మాత్రమే చూపిస్తారండి. అక్కడ ఎందుకు ఇలా చూపిస్తూ ఉంటారంటే వీళ్ళందరికీ తెలిసినది మనకి తెలియనిది ఏంటంటే ఇక్కడ అతి పెద్ద రహస్యం ఒకటి ఉందండి టీవీకి సంబంధించి. టీవీ సబ్లిమినల్ టెక్నాలజీ అనే వేవ్స్ ద్వారా నడుస్తూ ఉంటుందండి. సబ్లిమినల్ టెక్నాలజీ మరి మీరు నక్షత్ర మిత్రుల బుక్ చదివితే గనక అందులో చెప్తారు టీవీ అనేది చూడడం మానేసేయండి, ఇప్పుడే మీకు టీవీ ఉంటే కనుక తీసి అటక మీద పడేయండి అని చెప్తారు. దట్స్ అ వెరీ వెరీ పర్ఫెక్ట్ థింగ్ అండి చేయాల్సింది. టీవీ లేకపోయినంత మాత్రాన మనకి ప్రపంచంలో ఏం జరుగుతుంది అనేది తెలియకుండా ఉండడానికి లేదు. మీకు తెలుసు చాలా ఆల్టర్నేటివ్ మీడియాలు ఉన్నాయని. టీవీని మాత్రం ఎందుకు వద్దంటున్నామంటే అక్కడ సబ్లిమినల్ టెక్నాలజీ అనేది ఆ టీవీ తయారు చేసినప్పుడు ఈ సాటిలైట్స్ ద్వారా ఒక రకమైన వేవ్స్ అనేవి వస్తాయి, ఎలక్ట్రానిక్ వేవ్స్ వస్తాయి అనమాట. ఆ సబ్లిమినల్ టెక్నాలజీని యూజ్ చేసి ఆ టీవీని తయారు చేస్తారండి. తయారు చేసినప్పుడే అలా తయారు చేస్తారు డార్క్. ఆ తయారు చేసినప్పుడు ఏం జరుగుతుందంటే ఈ సబ్లిమినల్ టెక్నాలజీ డైరెక్ట్ గా సబ్ కాన్షియస్ మైండ్ మీద ఎఫెక్ట్ చూపిస్తుందండి. సబ్ కాన్షియస్ మైండ్ మీద ఎఫెక్ట్ చూపించి వాళ్ళు ఏం చెప్తే అది జడ్జిమెంట్ లేకుండా వెలుగుతుంటది మన లోపలికి. సబ్ కాన్షియస్ మైండ్ కి జడ్జి చేసే గుణం లేదు, కాన్షియస్ మైండ్ కు ఉంటుంది తప్ప సబ్ కాన్షియస్ కు ఉండదు. ఈ సబ్లిమినల్ టెక్నాలజీ వలన ఆ వేవ్స్ డైరెక్ట్ గా సబ్ కాన్షియస్ మైండ్ మీద ఇంపాక్ట్ చూపిస్తాయి. మరి అయితే మీ అందరికీ అనుమానం రావచ్చు, అదేంటి మేడం మీరు ఇలా చెప్తున్నారు, ఇప్పుడు టీవీలు పడేయాలా పక్కన పడేయాలా, అదేంటి మరి మనం ఎన్నో స్పిరిచువల్ ప్రోగ్రామ్స్ చూస్తూ ఉంటాం కదా, ఎన్ని స్పిరిచువల్ డిస్కోర్సెస్ మనం టీవీలో వింటూ ఉంటాం, మన క్లాసెస్ కూడా వింటూ ఉంటాం కదా, రకరకాల ప్రోగ్రామ్స్ అన్ని. అంటే ఈ ప్రోగ్రాములు వేరు, ఆ ప్రాపంచికమైన ప్రోగ్రాములు వేరు. ఆ ప్రాపంచికమైన ప్రోగ్రాములు ఈ ప్రోగ్రాములు ఏదైనా కూడా మీరు చూడకూడదా, క్రికెట్ చూడకూడదా, ఇంకా లేదా సినిమా చూడకూడదా అంటే అన్ని చూడొచ్చండి. వన్ థింగ్ దట్ ఎనర్జీ ఆఫ్ దట్ ప్రోగ్రామ్, మీరు వాచ్ చేసే ప్రోగ్రామ్ యొక్క ఎనర్జీ, ఆ ఎమోషన్ అవ్వచ్చు, ఆ ఎనర్జీ అవ్వచ్చు, మీ మైండ్ ని సబ్ కాన్షియస్ మైండ్ ని టచ్ చేయకుండా ఉంచగల కెపాసిటీలోకి రావాలి. అంటే దాని వలన ఎమోషనల్ గా మీరు ఎప్పుడు కూడా ఎఫెక్ట్ అవ్వకూడదు. ఒక సీరియల్ చూసినా, లేదా ఒక సినిమా చూసినా, లేదా ఒక న్యూస్ ఆలకించినా, లేదు ఒక క్రికెట్ చూస్తాము, ఏదైనా చూస్తాం, చూసినప్పుడు ఆ ఎనర్జీ పరంగా ఇందాక చెప్పాను చూడండి, తామరాకు మీద నీటి బొట్టు, ఆ టైప్ లో మీ సబ్ కాన్షియస్ మైండ్ ని ఎఫెక్ట్ అవ్వనివ్వకుండా ఆ లెవెల్ కి మీ వైబ్రేషన్ ని తీసుకెళ్ళగలిస్తే అప్పుడు వాటి ప్రభావం మీ మీద లేనప్పుడు మీరు యూజ్ చేసుకోవచ్చు, టీవీని చూడొచ్చు. ఎప్పుడు వాటి యొక్క ప్రభావం అంటే ఆ సబ్లిమినల్ టెక్నాలజీ యొక్క ప్రభావం లేనంతగా మీ బాడీ అంతా హయ్యర్ వైబ్రేషన్ స్టేట్ కి వెళ్ళాలి. మీ సబ్ కాన్షియస్ మైండ్ ఆ ఎనర్జీని తీసుకోకుండా ఉండేటట్టు ఆపగలిగే స్థితిలో మీరు ఉండగలగాలి. అప్పుడు యు ఆర్ ఎలిజిబుల్ టు వాచ్ దోస్ థింగ్స్. ఆ స్టేజ్ కి వెళ్ళగలం అనమాట. దెన్ అలాగే ఎందుకు ఇది వద్దంటున్నామంటే ఈ సబ్లిమినల్ టెక్నాలజీ ద్వారా లూష్ అనే ఒక ఎనర్జీ రిలీజ్ అవుతూ ఉంటుందండి. అంటే మనలోని ఆ ఎమోషన్స్ వచ్చినప్పుడు లూష్ అంటాము, LOOSH. ఈ పదము గూగుల్లో వెతికినా కూడా ఉండదండి, ఎందుకంటే అది మీకు తెలిస్తే గనక ఆర్కన్స్ తాలూకా సగం ఆట బయట పడిపోయినట్టేనమాట. అందువలన ఆ పదాన్ని కూడా బయటికి రానివ్వరు. గూగుల్లో సెర్చ్ చేసినా కూడా మీకు ఆ పదం అనేది ఉండదు, ఏవేవో వస్తుంటాయి ఆ పదం పెట్టి మీరు సెర్చ్ చేస్తే. సో ఏంటంటే మీరు ఎమోషనల్ ఎనర్జీస్ అన్ని బయటకు రిలీజ్ చేసినప్పుడు దట్ ఈస్ ద ఫుడ్ ఫర్ ద ఆర్కన్స్. నిన్న నేను చెప్పాను కదా, ఇందాక కూడా మనం చెప్పుకున్నాము, ఆర్కన్స్ అనే వాళ్ళకి ఫుడ్ ఏంటంటే మీ ద్వారా ఎమోషనల్ గా అవుట్ బర్స్ట్ అవుతున్నప్పుడు ఆ లూష్ అనే ఎనర్జీ రిలీజ్ అవుతూ ఉంటుంది. లూష్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఆ లూష్ ఎనర్జీ అనేది రిలీజ్ అయినప్పుడు ఏంటంటే దాని మీద మొత్తం ఆర్కన్స్ అనే వాళ్ళందరూ కూడా బేస్ అయ్యి వాళ్ళు ఫీడ్ చేసేస్తూ ఉంటారండి మన ఎనర్జీస్ మీద, ఎమోషనల్ ఎనర్జీస్ మీద వాళ్ళు తినేస్తూ ఉంటారు అనమాట.
సో ఆ లూష్ ఎనర్జీ అనేది రిలీజ్ అవ్వకుండా చూసుకోవాలి. అలాగే మరొకటి, కొంచెం ఇదైతే డిస్టర్బింగ్ గా ఉంటుంది, బట్ నేను మరి షేర్ చేయడం మొదలు పెట్టాను కాబట్టి అన్నీ షేర్ చేసేస్తూనే ఉంటాను. అండ్ ఓకే, ఈ మనీ కంట్రోల్ బాగానే ఉంటుంది, మనకందరికీ తెలిసినదే డబ్బు అనేది ఎలా కంట్రోల్ చేస్తుంది అనేది. అన్ఫార్చునేట్లీ వి బిలాంగ్ టు దిస్ హ్యూమన్ స్పీషీస్. వీళ్ళు ఏమనుకుంటారంట, వారంలో 5 రోజులు పనిచేసి అండ్ ఒక 40 సంవత్సరాలు ఇలాగే పనిచేసి ఒక బ్యాంక్ అప్పు తీర్చడానికి, అంటే తెలుసు కదా మీకు, ఉద్యోగం చేసినప్పుడు ఐటీలోంచి ఫ్రీ అవ్వడానికి వీళ్ళు లోన్లు తీసుకుంటుంటారు. హౌసింగ్ లోన్ అనివ్వండి, సంథింగ్ ఏదో ఒక లోన్స్ తీసుకుని ఆ అప్పు కూడా మీకు హెచ్డిఎఫ్సి బ్యాంక్, సమ్ బ్యాంక్ ఏదో హౌసింగ్ లోన్ ఇస్తుంది. ఆ లోన్ ఇచ్చినప్పుడు ఏంటి, ఆ లోన్ అనేది వాడి యొక్క కంప్యూటర్ స్క్రీన్ మీద కనిపిస్తుంది. అలాగే మీరు ఎవరి దగ్గర అయితే రియల్ ఎస్టేట్ దగ్గర తీసుకున్నారో వాడి కంప్యూటర్ స్క్రీన్ మీదకి ఆ నెంబర్ వెళ్తుంది. మీరెవరు కూడా 50 లక్షల అప్పు అనేది 50 లక్షల హార్డ్ క్యాష్ అని ఎవరు చూడరు అక్కడ. అది జస్ట్ బిలీఫ్, వీడు మనకి ఇచ్చాడు, వాడి అకౌంట్ లోంచి వాడి అకౌంట్ లోకి వెళ్ళింది, వాడి అకౌంట్ లోంచి వేరే సిమెంట్ కొన్నాడు, లేదా ఏదో టైల్స్ కొన్నాడు, లేదా ఏదో పైప్స్ కొన్నాడు, వాడి అకౌంట్ లోకి వెళ్తుంది. ఇలాగా ఇట్స్ అ డిజిటల్ కరెన్సీ అండి, డిజిటల్ కరెన్సీ రూపంలో వెళ్తూ ఉంటుంది. దట్ ఈస్ ద రీజన్ వై డిజిటల్ కరెన్సీ షుడ్ నాట్ బి ఎంకరేజ్డ్. ఆ డిజిటల్ కరెన్సీ రూపంలో నడుస్తున్నప్పుడు మనమేమో ఇక్కడ అప్పు తీసుకున్నాడేమో 40 సంవత్సరాలు వారానికి 5 రోజులు చెప్పినా, ఇప్పుడైతే వారానికి 7 రోజులు కూడా పని చేయించేస్తున్నారట ఈ లాక్డౌన్ స్టార్ట్ అయిన తర్వాత, చాలా మంది చెప్తున్నారు అనమాట. అండ్ ఇలా పని చేసుకుంటూ వెళ్ళిపోతూ ఎవరికి అప్పు తీరుస్తున్నారో తెలియదు, ఏం చేస్తున్నారో తెలియదు. వెరీ వెరీ హ్యూజ్ కంట్రోల్ ఆఫ్ మనీ అండి. మనీ చాలా దారుణంగా డిజిటల్ కరెన్సీ ద్వారా చాలా కంట్రోల్ చేస్తారు. ఈ డిజిటల్ కరెన్సీ కాన్సెప్ట్ కూడా కంప్లీట్లీ డార్క్ కాన్సెప్ట్ అండ్ బికాస్ దే విల్ నెవర్ పర్మిట్ యూ టు సీ ద ఫిజికల్ క్యాష్. ఫిజికల్ గా ఆ మనీ ప్రింటే అవ్వదు, అంత డబ్బు ప్రింట్ అవ్వదు, కానీ డిజిటల్ గా ఆ నెంబర్స్ మాత్రం కంప్యూటర్ స్క్రీన్ మీద మారిపోతూ ఉంటాయి. ప్రింట్ అవ్వలేని డబ్బుకి మీరు అప్పు పడిపోతారనమాట. అప్పు పడిపోయి అక్కడ పూర్తిగా ఆ కంట్రోల్లో ఉంటారు. దెన్ ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి, ఇది కొంచెం డిస్టర్బింగ్ గా ఉంటుంది, బట్ ఐ జస్ట్ వాంట్ టు షేర్ సమ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఇట్. స్కాలార్ వెపన్స్ అని ఉంటాయండి. స్కాలార్ వెపన్ టెక్నాలజీ మీకు అర్థమైనా అర్థం అవ్వకపోయినా, బట్ ఈ వెపన్స్ అనేవి ఉంటాయి, స్కాలార్ వెపన్స్ అనేవి. ఈ వెపన్స్ అనేవి అందరి మీద కాదు, మోస్ట్ అడ్వాన్స్డ్ లైట్ వర్కర్స్ మీద అటాక్ చేయడానికి వీటిని యూజ్ చేస్తూ ఉంటారండి. చాలా చాలా అడ్వాన్స్డ్ లైట్ వర్కర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద అటాక్స్ అనేవి జరుగుతూ ఉంటుంది. ఈ అటాక్స్ వలన చాలా మంది హాస్పిటలైజ్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు, అలాగే కొంతమంది ప్రాణాలు పోయిన వాళ్ళు కూడా ఉన్నారండి, నాకు తెలుసు. ఈ అటాక్స్ వలన, స్కాలార్ వెపన్ అటాక్ వలన, బికాస్ వాళ్ళు ఎర్త్ కి చేసిన ఎనర్జీ వర్క్ కి డార్క్ లేదా బ్లాక్ టీషర్ట్స్ తట్టుకోలేక వాళ్ళని భూమి మించే తీసేశారండి కొంతమందిని. ఎలా ఉంటుందంటే ఈ స్కాలార్ వెపన్స్ అనేవి మీకు ఎదురుగుండా కనపడే గన్ను లాగా కాదు, AK-47 కాదు, చాలా విచిత్రమైన టెక్నాలజీ అండి ఇది. ఈ స్కాలార్ వెపన్ టెక్నాలజీ అంటే వాడు ఎక్కడో ఉంటాడు, ఏ యుఎస్ లోనో యూకేలోనో ఉంటాడు, మనం ఎక్కడున్నా కూడా లైట్ వర్కర్స్ ఎక్కడున్నా కూడా ఇంప్లాంట్స్, అలాగే ఆ సెరిబ్రల్ కార్టెక్స్ లో ఉన్న ఇంప్లాంట్స్, మేట్రిక్స్ వలన ఈ లైట్ వర్కర్ ఏం చేస్తున్నాడు అనేది అంతా కూడా వాడి కంట్రోల్లో వాళ్ళకి తెలిసిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఎర్త్ ఇంకా దిగ్బంధనంలోనే ఉంది. ఈ దిగ్బంధనంలోనే ఉండడం వలన ఎవరు ఏం చేసినా వాళ్ళకి తెలుస్తుందండి. తెలిసినప్పుడు పలానా లైట్ వర్కర్ వలన ఇబ్బంది కలుగుతుంది అనుకున్నప్పుడు ఈ స్కాలార్ వెపన్ ఎక్కడో ఉంటుంది, వేరే కాంటినెంట్ లో ఉంటుంది, సంబంధం లేదు. జస్ట్ వీళ్ళకి టార్గెట్ అనుకుంటారు, ఒక ప్రత్యేకమైన టెక్నాలజీతో నడుస్తుందండి. వాడు అక్కడ అప్లై చేస్తే, వాడు అక్కడ దాన్ని యాక్టివేట్ చేస్తే ఇక్కడున్న లైట్ వర్కర్ చనిపోవడం అనేది కూడా జరుగుతుంది. జనరల్లీ ఏం చేస్తారంటే వాళ్ళు బ్రెయిన్ కి అటాక్ చేస్తారండి. బ్రెయిన్ కి అటాక్ చేసినప్పుడు ఏంటంటే బ్రెయిన్ పవర్, బ్రెయిన్ ఇంటెలిజెన్స్ నిన్న చెప్పుకున్నాం కదా మేట్రిక్స్ లో ఒక ప్రోగ్రామింగ్, బ్రెయిన్ ఇంటెలిజెన్స్ పోయి అన్ఫోకస్డ్ గా ఉంటారు. ఒక్కొక్కసారి బ్రెయిన్ లో ఇంటర్నల్ బ్లీడింగ్ కూడా జరుగుతూ ఉంటుంది అనమాట. అయితే బ్రెయిన్ లో ఈ అటాక్ జరిగినప్పుడు అక్కడ ముఖ్య ఉద్దేశం ఆ పర్సన్ ని చంపడం కాదు. అలా కాకుండా వాళ్ళ ఆ పర్సన్ ని చంపేయాలి, ఆ లైట్ వర్కర్ ని చంపేయాలని అనుకుంటే గనక హార్ట్ చక్ర మీద అటాక్ చేస్తారండి. హార్ట్ చక్ర మీద అటాక్ చేసినప్పుడు దే జస్ట్ సింప్లీ డై. చాలా అంటే
అలాంటి చనిపోయిన లైట్ వర్కర్స్ కూడా ఉన్నారు. ఇందాక మరి స్టార్టింగ్ రంజిత్ చెప్పినట్టు చింతామణి వర్క్, ఆ వర్క్ చెప్తాను, దాని గురించి కూడా ఈరోజు నేను షేర్ చేయబోతున్నాను కాబట్టి నేను చెప్తాను అవన్నీ కూడా. ఎంత దీనిగా ఎంత మంది చనిపోయారు అనేది కూడా చెప్తాను. బట్ దర్ ఇస్ నథింగ్ టు ఫియర్ అండి. ఇవన్నీ ఒకప్పుడు జరిగిపోయినాయి. ఇప్పుడు మీరందరూ ఏ స్టేజ్ లో ఉన్నారంటే ఇట్స్ జస్ట్ ఇలాగ ఒక అడుగు తీసి ఇంకో అడుగు ఈవెంట్ మీద వేసేయడమే, ఆ స్టేజ్ లో ఉంది ఎర్త్ అనేది. ఇవి కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్నవి ఇవన్నీ కూడా. నేను రేపు చెప్తాను అనమాట. ఇప్పుడు ఇవన్నీ ఇది ఏంటనేది ఎందుకు తెలియచెప్పడం అంటే ఆర్కన్స్ కి భయం అండి. వాళ్ళ గురించిన సీక్రెట్స్ బయటకు వచ్చేస్తే దే జస్ట్ ఫియర్ వెన్ దే ఆర్ ఎక్స్పోజ్డ్. వాళ్ళు ఎక్స్పోజ్ అయినప్పుడు వాళ్ళు భయపడతారు. వాళ్ళు భయపడినప్పుడు ఏంటంటే ఒకటి ఎయిదర్ ఆ డిస్క్లోజర్ ఇచ్చిన వాళ్ళ మీద అటాక్ ఉంటుంది, అంటే నాలాంటి వాళ్ళ మీద అటాక్ ఉంటుంది, లేదు అలా కాకుండా అండ్ దెన్ ఏంటంటే సో ఆ వర్క్ అంటే ఆ వర్క్ చేసినప్పుడు అటాక్స్ అనేవి ఉంటూ ఉంటాయి. అండ్ దెన్ ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా బయటకి ఇచ్చినప్పుడు వాళ్ళకి బాగా నష్టం జరుగుతుంది కాబట్టి దే కెనాట్ బేర్ ఇట్. నేనైతే అందుకే ప్రొటెక్షన్ తీసుకోవడాలు, అంటే మీ అందరి చేత కూడా ప్రొటెక్షన్ తీసుకుని మెడిటేషన్ చేయించడాలు అవి చేస్తూ ఉంటాం అనమాట. అండ్ నెవర్ గివ్ అప్, నెవర్ గివ్ అప్ ఈజ్ మై మోటో అండి. ఏం జరిగినా కూడా, ఏం అటాక్ ఉన్నా కూడా డజంట్ మ్యాటర్, బికాజ్ ఐ నో వాట్ ఈస్ ద ట్రూత్. ఇక్కడ ఏం జరుగుతుందనేది సత్యం నాకు తెలుసు కాబట్టి వాళ్ళు అటాక్ చేస్తే దానికి కౌంటర్ యాక్ట్ ఎలా చేయాలనేది తెలుసు, అక్కడ ఆ అటాక్ నుంచి ప్రొటెక్షన్ ఎలా తీసుకోవాలనేది తెలుసు కాబట్టి ఐ డేర్ టు డూ ఎనీథింగ్, ఏదైనా చేస్తూ ఉంటామండి. అక్కడ నెవర్ గివ్ అప్ అనే స్టేజ్ లో ఉంటాం అనమాట. ఎందుకంటే మనం కాంతి అండి, మనము అంటే కాంతి, వాళ్ళు డార్క్, వాళ్ళకి అసలు కాంతి లేదు, ఏం లేదు, వాళ్ళకి మూల చైతన్యం సపోర్ట్ లేదు. పరమాత్మ వాళ్ళని తీసివేయాలనుకుంటున్నప్పుడు, వాళ్లే అంత ధైర్యంగా ఉన్నప్పుడు, మనము లైట్ అయినప్పుడు, మనము కాంతి జీవులం అయినప్పుడు మనం ఇంకెంత ధైర్యంగా వెళ్ళాలి కదా, వెళ్తూనే ఉంటాం. వీఆర్ అన్స్టాపబుల్, మనల్ని ఎవ్వరూ ఆపలేరు. సో ఈ స్కాలార్ వెపన్స్ అనేవి, అటాక్స్ అనేవి ఉండి చాలా మంది దయ్యారు. నేను చింతామణి గురించి చెప్పినప్పుడు నేను చెప్తాను, మిగిలిన షేర్ చేస్తాను. సో జనరల్ గా మేము ప్రొటెక్షన్ అనేది ఎలా చేసుకుంటూ ఉంటామంటే, ఇలాంటివి ఏవైనా వర్క్స్ చేస్తున్నప్పుడు బుద్ధి కోలం అని ఒకటి ఉంటుందండి. నేను చూపిస్తున్నాను ఒకసారి, ఇది ఈ విజువల్ చూడండి. సో ఈ బుద్ధి కోలంలో మీరు చూస్తే ఇక్కడ ఒక స్టార్ ఉంది, 5 పాయింటెడ్ స్టార్, వైట్ స్టార్ ఉంది. ఇది మూల చైతన్యానికి పైన కాంతి కనెక్ట్ అయి ఉంటుంది. అలాగే కింద చూస్తే స్పైరల్ షేప్ లో మీకు వస్తుంది, అది స్పైరల్ షేప్ లో లైట్ ఉంటుంది. అండ్ ఇట్ ఇస్ యాక్చువల్లీ ఎర్త్ కి బిల్డ్ చేసిన బుద్ధి కోలం ఇమేజ్ అండి. ఇలాంటి బుద్ధి కోలమ్స్ ఏంటంటే మన మీద మనం కూడా బిల్డ్ చేసుకోవచ్చు, అలాగే మన ఇంటి మీద బిల్డ్ చేయొచ్చు, లేదా మన సిటీ మీద బిల్డ్ చేయొచ్చు, లేదా ఒక పర్టికులర్ సిచ్యువేషన్ కి కూడా బిల్డ్ చేసుకుంటాము. ఈ 5 పాయింటెడ్ స్టార్ ని మీరు ఇక్కడ చూస్తే ఇలాగా హారిజాంటల్ గా, అడ్డంగా కూడా కాంతితో కనెక్ట్ అయ్యబడి ఉన్నాయన్నమాట. సో నేను ఇప్పుడు యాక్చువల్ గా మెడిటేషన్ చేయిస్తాను బుద్ధి కోలం బిల్డ్ చేయడం ఎలాగనేది. ఎందుకంటే ఈ బుద్ధి కోలం మెడిటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందువలన అంటే ఇప్పుడు యాక్చువల్గా ఈ కరోనా కేసెస్ ఉన్న ప్లేసెస్ లో అవ్వచ్చు, పేషెంట్స్ మీద అవ్వచ్చు, మేము చాలా మందికి బుద్ధి కోలం బిల్డ్ చేయడం అనేది జరిగిందండి ఆ ప్లేసెస్ లో కూడాను. అండ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఏంటంటే ఆ పేషెంట్స్ విత్ ఇన్ అ డే ఆర్ విత్ ఇన్ అ కపుల్ ఆఫ్ డేస్, ఫ్యూ డేస్ లోని వాళ్ళు కరోనా నెగటివ్ వచ్చి వాళ్ళు ఇంటికి డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోవడం జరిగింది. లేదా ఆ ప్లేసెస్ లో నెంబర్ ఆఫ్ కేసెస్ రికార్డ్ అవ్వడం అనేది కూడా బాగా తగ్గిపోయిందండి. సో ఇది యాక్చువల్ గా టైం ఉంటే నేను ఈ రిమైనింగ్ 2 days లో నేను అది ప్రూఫ్స్ తో సహా నేను చూపిస్తాను. అందువల్ల ఈ బుద్ధి కోలం బిల్డ్ చేయడం అనేది ప్రజెంట్ ఈ సిచ్యువేషన్ లో కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ బుద్ధి కోలం మెడిటేషన్ అనేది గివెన్ బై అసెండెడ్ మాస్టర్ జ్వాలాకుల్ మహర్షి ఇచ్చారండి. జ్వాలాకుల్ మహర్షి తన యొక్క బుక్ లోని ఈ బుద్ధి కోలం గురించి చెప్పారు అనమాట. ఎక్కడైనా ఏ సిచ్యువేషన్ కైనా, ఒక పరిస్థితి కావచ్చు, ఒక ప్లేస్ కావచ్చు, ఒక పర్సన్ కావచ్చు, ఈ బుద్ధి కోలం అనేది బిల్డ్ చేయొచ్చు, ఏర్పరచచ్చు. ఏర్పరిచినప్పుడు ఏం జరుగుతుందంటే యాక్చువల్ గా ఎథరిక్ అండ్ ఆస్ట్రల్ లేయర్స్, అంటే అక్కడ ఉన్న ఎథరిక్ మరియు ఆస్ట్రల్ ప్రదేశాలన్నీ కూడా పూర్తిగా క్లీన్ అయిపోతాయి, శుభ్రపడిపోతాయి. శుభ్రపడిపోయినప్పుడు మీకు పరమాత్మ యొక్క కాంతి అనంతంగా, మూల చైతన్యం యొక్క కాంతి అనంతంగా ప్రవహిస్తూ ఉంటుంది. ప్రవహించినప్పుడు
ఏ వైరస్ ఉంటుందండి, మీలో అవ్వచ్చు, మీ ఇంటిలో అవ్వచ్చు, మీ పరిసర ప్రాంతాల్లో అవ్వచ్చు, ఎందుకు ఉంటుంది? ఏ వైరస్ అయినా ఉండదు. కాకపోతే ఏంటంటే దా భయం అనేది మళ్ళీ మళ్ళీ ఇట్ అట్రాక్ట్స్ దోస్ లూష్ ఎనర్జీస్ ని ఇవన్నీ రిలీజ్ చేస్తున్నంత సేపు మీకు ఆ వైబ్రేషన్స్ అనేవి తగ్గిపోతుంటాయి. అందుకే ఎవ్రీడే యూ హ్యావ్ టు బిల్డ్ బుద్ధి కాలం. అండ్ దీంతో పాటు ప్రోటోకాల్ ఫర్ రిలీజింగ్ ఫియర్ అని ఇంకో మెడిటేషన్ ఉంటుందండి, అది కూడా చేస్తే ఎక్సలెంట్ గా వర్కౌట్ అవుతున్నాయి అనమాట ఈ రెండు. అండ్ దెన్ ప్లైడియన్స్ ఒక ప్రోటోకాల్ ఇచ్చారు, కమాండ్ ఆర్సివి స్టార్ డస్ట్ అని. ఈ మూడు కలిపి చేస్తే ఆ కరోనా అనేది పూర్తిగా స్టాప్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో చూద్దాం, టైం బట్టి ఉంటే కనుక వీ క్యాన్ డూ ఇట్, నాట్ టుడే, సమ్ అదర్ డే చూద్దాం అలాంటివన్నీ. సో ఈ రోజు మాత్రం బుద్ధి కోలం మెడిటేషన్ నేర్పిస్తానండి. కంప్లీట్లీ రిలాక్స్ యువర్ సెల్ఫ్, ఇన్స్ట్రక్షన్స్ వస్తూ ఉంటాయి, అది అలా ఫాలో అయిపోండి. ఇది ఒకసారి ఇమేజ్ మళ్ళీ చూసుకోండి. రిలాక్స్ యువర్ సెల్ఫ్, కళ్ళు మూసుకొని కూర్చోండి. దీర్ఘంగా శ్వాస తీసుకోండి. మీ సోల్ స్టార్ చక్ర ఒక అద్భుతమైన తెల్లని కాంతి పుంజం వలె మెరిసిపోతూ పెద్దదిగా అవుతున్నది. ఇప్పుడు సోల్ మంత్రం చెప్పండి. నేను ఆత్మని, నేను దైవిక కాంతిని, నేను దైవిక ప్రేమని, నేను నాచే నిర్ణయింప స్థిర రూపకల్పనని. ఇప్పుడు ఈ సంకల్పాన్ని చెప్పండి. నేను ఆత్మని, నిర్ణయింపబడిన ప్రదేశంలో బుద్ధికోలం నిర్మించుటకు మూల చైతన్యమని, ఇతర కాంతి జీవులని ఆహ్వానిస్తున్నాను. ఈ బుద్ధికోలం శాశ్వతంగా, పూర్తిగా యాక్టివ్గా అన్ని తలాలలోనూ మూల చైతన్యం ఆదేశం ప్రకారం ఉండాలి. ఇది ఇలాగే జరగాలి, ఇది ఇలాగే జరగాలి, ఇది ఇలాగే జరగాలి. ఇప్పుడు నిర్ణయింపబడిన ప్రదేశానికి పైన గాలిలో 9 మైళ్ళ దూరంలో తెల్లని కాంతితో మెరిసిపోతున్న 5 కొనలు గల తెల్లని నక్షత్రాన్ని ఊహించండి. తెల్లని కాంతి స్తంభం గెలాక్టిక్ సెంట్రల్ సన్ నుండి బయలుదేరి 5 కొనలు గల నక్షత్రం ద్వారా నిర్ణయింపబడిన స్థలంలోకి ప్రవేశించి భూమధ్య భాగమునకు చేరినట్టు ఊహించండి.
తెల్లని కాంతి వోర్టెక్స్ 5 కొనలు గల నక్షత్రం నుంచి బయలుదేరి సవ్య దిశలో తిరుగుతూ నిర్ణయింపబడిన ప్రదేశంలో ఉన్న అన్ని శక్తులను శుద్ధి చేస్తూ కాంతి మాత్రమే ఉండేటట్టు చేస్తున్నట్టు కొద్దిసేపు ఊహించండి. ఇప్పుడు ఇలా ఏర్పడిన ఈ బుద్ధికోలం 5 కొనలు గల నక్షత్రం ద్వారా భూమి మీద, భూమి పైన, భూమి లోపల ఉన్న మిగిలిన అన్ని బుద్ధికోలములతో మరియు కాంతి బిందువులతో అసెండెడ్ జీవులు నిర్దేశించిన విధంగా అనుసంధానింపబడినట్టు ఊహించండి. ఇప్పుడు ఈ సంకల్పం చెప్పండి. మూల చైతన్యం పేరుతో నా యొక్క శాశ్వత కాంతి అయిన ఐయామ్ ప్రెజెన్స్ పేరుతో ఇప్పుడు పూర్తిగా ఏర్పడిన ఈ బుద్ధికోలం శాశ్వతంగా అన్ని తలాలలో మూల చైతన్యం నిర్దేశించిన రీతిలో ఉండాలని ఆజ్ఞాపిస్తున్నాను.
ఇది ఇలాగే జరగాలి, ఇది ఇలాగే జరగాలి, ఇది ఇలాగే జరగాలి. ఓకే, నెమ్మదిగా చేతులు రెండు కళ్ళ మీద పెట్టుకొని ఒక 5 సెకండ్స్ రిలాక్స్ అయ్యి 5, 4, 3, 2, 1, 0 నెమ్మదిగా కళ్ళు ఓపెన్ చేయండి. ఇది బుద్ధి కోలం మెడిటేషన్ అంటారు మాస్టర్స్. ఇక్కడ ఏంటంటే ఈ బుద్ధి కోలం బిల్డ్ చేసినప్పుడు ఒక ప్లేస్ పైన, సపోజ్ మీ సిటీ పైన బిల్డ్ చేయాలనుకుంటున్నారు అంటే అక్కడ మీకు ఒక అన్వాంటెడ్ ఎనర్జీస్ లేదా కరోనా అవ్వచ్చు, వైలెన్స్ అవ్వచ్చు, ఇలాంటివి ఏమైనా ఉన్నాయి, అక్కడ ఉన్న ఎథరిక్ అండ్ ఆస్ట్రల్ లేయర్స్ క్లీన్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడో ఫ్లడ్స్ ఉన్నాయి, ప్రపంచంలో ఎక్కడో ఫ్లడ్స్ ఉన్నాయి, లేదా ఎక్కడో వాల్కనో ఎరప్షన్ అయింది, లేదా ఎక్కడో ఎర్త్ క్వేక్ వచ్చింది, ఎవరికో మీరు ప్రపంచ శాంతి కోసం హెల్ప్ చేయాలనుకుంటే ఆ ప్లేస్ లో కూడా బిల్డ్ చేయొచ్చు. ఆ ప్లేస్ ని ఒక మ్యాప్ గానీ, ఆ ఇమేజెస్ గానీ, ఆ ప్లేస్ తాలూకా ఫోటో గానీ చూసి దాని మీద ఈ బుద్ధి కోలం బిల్డ్ చేస్తే సరిపోతుంది. అలాగే ఒక పర్టికులర్ పర్సన్ మీద కూడా బిల్డ్ చేసుకోవచ్చు, ఒక సిచ్యువేషన్ కి కూడా బిల్డ్ చేయొచ్చు. అండ్ ఇట్ వర్క్స్ ఇన్ అన్ ఎక్స్ట్రాడినరీ వే అండి. సో ఇలాగ మీరు కార్డ్ కటింగ్ మెడిటేషన్ చేసుకుని ఎమోషనల్ గా డిటాచ్మెంట్ లోకి, అలాగే ఈ బుద్ధి కోలం మెడిటేషన్ తో ఇన్ని రకాల లేయర్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ నుంచి మీరు కనుక మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకుంటూ ఎథరిక్ అండ్ ఆస్ట్రల్ తలాలు, మీ యొక్క ఎనర్జీ తలాలన్నీ కూడా క్లీన్ చేసుకోగలిస్తే మీకు ఇంట్యూషన్ అనేది, అంతర్ సహజావబోధన అనేది చాలా ఎక్సలెంట్ గా వర్క్ చేస్తుందండి. అండ్ దట్ ఈస్ ద సూపర్ పవర్ఫుల్ థింగ్ విచ్ యూ విల్ బి ఎక్స్పీరియన్సింగ్ ఇట్. ఈవెంట్ టైంలో అంటే ఈవెంట్ చెప్తా ఉంటాను నేను ఎప్పుడూని, మీరు కనుక నా ఈవెంట్ క్లాస్ వినకపోతే గనక లైఫ్ వర్కర్స్ యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది, అది ఒకసారి వాచ్ చేసుకోండి. ఈవెంట్ టైంలో లైట్ ఫోర్సెస్, కాంతి శక్తులు లైట్ వర్కర్స్ అందరినీ కాంటాక్ట్ చేస్తారు. ఎలాగా అంటే ఇప్పుడు మన ఇద్దరం ఫోన్ లో మాట్లాడుకున్నట్టు, లేదంటే ఇలాగ జూమ్ క్లాస్ లో మాట్లాడుకున్నట్టు కాదు. ఇట్ ఈస్ త్రూ ఇంట్యూషన్, అంతర్ సహజావబోధన ద్వారానే వాళ్ళు కాంటాక్ట్ చేస్తారు. కాంటాక్ట్ చేసినప్పుడు అది మీకు కరెక్ట్ గా వెంటనే అర్థం అవ్వగలగాలి. ఓకే, నన్ను కాంతి శక్తులు చెప్పమంటున్నారు, ఇది చెయ్యమంటున్నారు అని అర్థం అవ్వాలంటే ఇప్పటి నుంచి మీరు దాన్ని యూజ్ చేయడం అనేది మొదలు పెట్టాలి. దాన్ని యూజ్ చెయ్యాలి అంటే, అసలు అది మీకు ఇంట్యూషన్ అని తెలియాలి అంటే, అసలు ఆ ఇంట్యూషన్ పని చెయ్యాలి అంటే మస్ట్ అండ్ షుడ్ కాంతిని యాంకర్ చేస్తూనే ఉండాలి. ఇప్పుడు నేను చెప్పుకున్న మనం చెప్పుకున్న ఈ లేయర్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్స్ లోంచి బయటికి రావాలి. నిన్న చెప్పుకున్న ఇంప్లాంట్స్ క్లియర్ చేసుకోవాలి, ప్రైమరీ కాంట్రాక్ట్ రిమూవల్ ప్రోటోకాల్ చేయాలి. ఇవన్నీ చేసుకుంటున్నప్పుడు ఇంట్యూషన్ ఇస్ అన్ ఎక్సలెంట్ అండ్ ఎక్స్ట్రాడినరీ పవర్ గా ఉపయోగపడుతుందండి. ఇప్పుడు నెక్స్ట్ ఎర్త్ గ్రిడ్ గురించి తెలుసుకుందాము. సో ఇక్కడ ఈ విజువల్ లో చూడండి, ఎర్త్ మీద రకరకాల చక్రాస్, మనకి ఎలా అయితే చక్రాస్ ఉంటాయో అలాగే భూమికి కూడా చక్రాస్ ఉంటాయి. మౌంట్ శాస్తా అని ఇక్కడ కనిపిస్తున్నది రెడ్ కలర్ లోని ఫస్ట్ చక్ర అంటే మూలాధార చక్రం మౌంట్ శాస్తా. ఈ మౌంట్ శాస్తా ఇస్ అన్ ఎక్సలెంట్ ప్లేస్ అండి, చాలా బాగుంటుంది. ఇక్కడ ఎన్నో రకాల కాన్ఫరెన్సెస్, స్పిరిచువల్ కాన్ఫరెన్సెస్ అన్ని కండక్ట్ చేస్తుంటారు. దర్ ఇస్ అ పాయింట్ అండ్ ఐ డూ బిలీవ్ ఇట్, ఆ పాయింట్ నేను చాలా స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తాను. మౌంట్ శాస్తా నుంచి ఇన్నర్ ఎర్త్ లోకి రూట్ ఉంది అని చెప్తా ఉంటారు. చాలా మంది అక్కడ మదర్ షిప్స్ వెళ్ళడాలు ఇవన్నీ చూస్తూ ఉంటారు అనమాట చాలా మంది.
ఇది ఫస్ట్ ది. అలాగే సమ్వేర్ సెకండ్ చక్ర ఇక్కడ ఉంది, లేక్ టిటికా అని. ఇది సాక్రల్ చక్ర, స్వాదిష్టాన చక్రానికి ప్లేస్ ఇది. అలాగే థర్డ్ చక్ర సమ్వేర్ ఇక్కడ సోలార్ ప్లెక్సస్ అంటే మణిపూరక చక్రం ఆస్ట్రేలియాకి సంబంధించిన ప్లేస్ లో ఉంది, అయర్స్ రాక్ అని. అలాగే సమ్వేర్ ఫోర్త్ చక్ర ఇక్కడ హార్ట్ చక్ర గ్లాస్టన్బరీ అండ్ ఈ ప్లేస్ లో ఉంది, గ్లాస్టన్బరీలోని. అండ్ దెన్ థర్డ్ ఐ ఫిఫ్త్ చక్ర అండ్ థ్రోట్ చక్ర ఇక్కడ గ్రేట్ పిరమిడ్. అండ్ దెన్ సిక్స్త్ చక్ర వచ్చేసి ఇక్కడ థర్డ్ ఐది ఈ ప్లేస్ లో ఉంది. నో ఫిక్స్డ్ లొకేషన్ అని చెప్తున్నారు ఇక్కడ, అంటే ఇట్స్ లైక్ అబౌవ్ ద కాంటినెంట్స్ అన్నమాట. దెన్ సెవెంత్ చక్ర వచ్చేసి మౌంట్ కైలాష్ టిబెట్ లో ఉంటుంది. అందుకే మీరు జాగ్రత్తగా చూస్తే గనక ఈ చక్రాస్ ఉన్న ప్లేసెస్ అన్ని కూడా ఎప్పుడు ఆల్మోస్ట్ హాట్స్పాట్ రీజియన్స్ అండి. అంటే ఎర్త్ చక్రాస్ హాట్స్పాట్ రీజన్ అంటే అయితే ఇక్కడ ఏదో ఒక గొడవలు రేపడానికి ట్రై చేస్తూ ఉంటారు, అక్కడ కామన్ గా నార్మల్ గా ఉండడానికి వాళ్ళు పర్మిట్ చేయరు. అలాగే 8th 9th 10th 11th 12th 13th చక్రాస్ కూడా ఉన్నాయి, రిప్రజెంట్ చేస్తుంది అవన్నీ కూడాను. సో వీళ్ళు ఏంటంటే ఏదో ఒక రకంగా గొడవ, టిబెట్ లో మనకి వచ్చిన గొడవలు అవ్వచ్చు ఏదో ఒకటి. అండ్ ఈ 7th చక్ర మనకి ఇండియాకి దగ్గర కైలాష్ పర్వతాల్లో ఉంది కాబట్టి మోస్ట్లీ నేను 4th డే నాడు కొన్ని రివీల్ చేద్దామని అనుకుంటున్నాను. సత్యం అది, సత్యాన్ని రివీల్ చేసినప్పుడు కొంత ఫియర్ అనేది కూడా వస్తుంది. బట్ అంటే అలాంటి ప్రొబబిలిటీస్ ఉన్నాయన్నమాట. ఎస్పెషల్లీ ఇండియా హ్యాస్ టు ఫేస్ సంథింగ్ డిఫరెంట్ థింగ్స్ ని ఫేస్ చేయాల్సి ఉంది. హోప్ఫుల్లీ అలాంటి సిచ్యువేషన్ రాకుండా ఉండాలని మనం అందుకే కాంతి యాంకర్ చేయాలని అంత ఎక్కువగా చెప్పడానికి కారణం అదే. అండ్ ఈ మౌంట్ కైలాష్ 7th చక్ర అంటే క్రౌన్ చక్రవే కదండి, సహస్రాళం. ఇట్స్ ద మోస్ట్ పవర్ఫుల్ థింగ్. అందుకని చీకటి జీవులు కొన్ని రకాల ప్లాన్స్ అనేవి చేస్తున్నారు. యూరోప్ అండ్ యుఎస్ఏ అండ్ ఏషియాకి సంబంధించి, ఏషియాలో ఎస్పెషల్లీ ఇండియా మీద వాళ్ళ కన్ను ఉంది అని చెప్తున్నారు అనమాట. ఇట్స్ రీసెంట్ డిస్క్లోజర్ అనమాట, రీసెంట్ గా మాకు తెలియచెప్పడం జరిగింది. సో వాటి నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఈ లైట్ వర్క్ చేసే వాళ్ళందరూ కూడా ఎక్స్ట్రాడినరీగా లైట్ యాంకర్ చేయాల్సి ఉందండి. ఏం లేదు, ఎందుకంటే కాంతిని యాంకర్ చేసే వాళ్ళు తక్కువైనప్పుడు ఆ తక్కువ మంది మీద ఎక్కువ ప్రెషర్ పడుతుంది, ఎక్కువ వర్క్ చేయాల్సి ఉంటుంది. అందుకే యాక్చువల్ గా మేల్కోండి, నిద్ర లేవండి అని ఇన్నర్ జర్నీలు ఎన్ని క్లాసెస్ చెప్పడానికి కారణాలు ఇవే, ఇవన్నీ జరగడానికి కారణాలు ఇవేనండి. నిద్ర లేవండి, ఎంత మందికి ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తుంటే నిన్న రంజిత్ కూడా చెప్పడం జరిగింది. ఈ క్లాస్ ఇన్ఫర్మేషన్ ఎంత ఎక్కువ మందికి వెళితే అంత ఎక్కువ మంది అవేకన్ అవుతారండి డెఫినెట్లీ. బికాస్ if that is their soul design, they will definitely awaken. That is my intent. అది నేను ఆ సంకల్పంతోనే ఇవన్నీ నేను చెప్పడం జరుగుతున్నది. వాళ్ళ సోల్ డిజైన్ లో ఉంటే గనక, ఇది వింటే గనక డెఫినెట్ గా వాళ్ళు లైట్ వర్క్ స్టార్ట్ చేస్తారు. చేస్తే మనకి బర్డన్ తగ్గుతుందండి. ఇలాంటి బర్డన్ అంటే యూ నీడ్ నాట్ అంటే అంత వర్రీ అవ్వాల్సిన అవసరం ఉండదు. అండ్ జరిగేవి కూడా సులువుగా జరిగిపోతూ ఉంటాయి అన్నమాట. సో ఇది ఎర్త్ చక్రాస్ కి సంబంధించి. అలాగే నెక్స్ట్ స్లైడ్ చూద్దాము. ఇందులో లే లైన్స్ అంటాము. ఎర్త్ చక్రాస్ ఎలా ఉన్నాయో లే లైన్స్ అనేవి మీకు 4 రోడ్ జంక్షన్స్ ఎలా ఉంటాయి అంటే రకరకాల 4 రోడ్లు వచ్చి ఒక ప్లేస్ లో కలిస్తే ఎలా ఉంటుందో ఇలాగ ఎనర్జీస్ అన్ని కూడా ఎర్త్ చుట్టూ లే లైన్స్ అంటాము. ఈ లే లైన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయండి ఎర్త్ ని స్టెబిలైజ్ చేయడానికి, ఎర్త్ ని సతయుగంలోకి తీసుకెళ్ళడానికి. అలాగే ఇంకొకటి ఉంటుంది ఎర్త్ గ్రిడ్ సిస్టమ్. అంటే ఈ చక్రాస్ లే లైన్స్ అన్ని కలిపి భూమి చుట్టూ ఒక గ్రిడ్ సిస్టమ్, ఎర్త్ గ్రిడ్ అనేది వ్యవస్థ అనేది ఏర్పడి ఉంటుంది. వీళ్ళు ఏం చేశారంటే బ్లాక్ టీ షర్ట్స్ భూమి మీద 25,000 సంవత్సరాల క్రితం వచ్చినప్పుడు వీళ్ళు ఈ గ్రిడ్ సిస్టమ్ ని పూర్తిగా మార్చేసి ఒక నెగటివ్ గ్రిడ్ గా మార్చారండి దీన్ని. ఈ నెగటివ్ గ్రిడ్ గా మార్చినప్పుడు ఈ నెగటివ్ గ్రిడ్ ని మళ్ళీ న్యూ అట్లాంటిస్ గ్రిడ్ గా, న్యూ అట్లాంటిస్ అనే దాని గురించి రేపు చెప్పుకుంటాం మనము. అసలు న్యూ అట్లాంటిస్ ఏంటి, ఎందుకు ఈ మార్పులు జరుగుతున్నాయి, ఇన్ని మార్పుల్లో ఇప్పుడు ఏ స్టేజ్ వరకు వచ్చామనేది ఐ హావ్ సమ్ ప్రూఫ్స్. ఆ ప్రూఫ్స్ అన్ని నేను రేపు చూపిస్తాను. దెన్ ఈ గ్రిడ్ సిస్టమ్ అనేది దీన్ని మళ్ళీ తిప్పి న్యూ అట్లాంటిస్ గ్రిడ్ గా డోడెకాహెడ్రన్ అంటారు. ఐ విల్ షో యూ అనదర్ స్ట్రక్చర్ అండ్ ఓకే అది తర్వాత లాస్ట్ లో చూపిస్తాను. ఈ గ్రిడ్ సిస్టమ్ అంతటిని కూడా సెట్ చేయడానికి ఈ చింతామణి అనే స్టోన్స్ తీసుకొచ్చారండి.
సిరియస్ నుంచి వచ్చిన స్టోన్స్, ఆ స్టోన్స్ ఏంటంటే ఇది ఎలా వచ్చాయంటే సిరియస్ నక్షత్ర వ్యవస్థ నుంచి. అంటే మీకు తెలిసి ఉండాలి, నేను చెప్తా ఉంటాను సిరియన్స్ అని, అలాగే ప్లయిడియన్స్ అని ఉంటారు. ఈ సిరియస్ నక్షత్ర లోకంలోని సిరియస్ ఏ అని సిరియస్ బి అని 2 నక్షత్ర వ్యవస్థలు ఉంటాయండి. సో ఈ సిరియస్ నక్షత్ర వ్యవస్థలో ఒకానొక గ్రహము కొన్ని మిలియన్ సంవత్సరాల క్రితము గెలాక్టిక్ సెంట్రల్ సన్ నుంచి వచ్చిన గెలాక్టిక్ పల్స్ లేదా ఈవెంట్ పల్స్ అని ఇప్పుడు నేను ఏదైతే చెప్తూ ఉంటానో అటువంటి ఎనర్జీ రావడం వల్ల ఆ గ్రహం అక్కడ ముక్కలు ముక్కలయ్యి విశ్వం అంతా కూడా చెల్లా చెదురుగా పడిపోయిందండి. పడిపోయినప్పుడు కొన్ని శకలాలు ఆ గ్రహం తాలూకా సిరియస్ గ్రహం తాలూకా నక్షత్ర గ్రహం తాలూకా శకలాలు వచ్చి పడిపోవడంలోని కొన్ని భూమి మీద కూడా పడ్డాయి. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది మామూలుగా చూడడానికి రాయలాగే ఉంటుంది. దీన్ని సింటామణి స్టోన్ అని కూడా అంటారనమాట. కానీ మీరు గనక ఈ స్టోన్ ని లైట్ కి ఆపోజిట్ గా పెట్టి చూస్తే, కాంతికి ఆపోజిట్ గా పెట్టి చూస్తే ఇలాగా ట్రాన్స్ల్యూసెంట్ అంటామండి. ట్రాన్స్ల్యూసెంట్, ట్రాన్స్పరెంట్ కాదు, ట్రాన్స్పరెంట్ లాగే బట్ సాలిడ్ కాబట్టి ట్రాన్స్ల్యూసెంట్ అంటాం. సో ఇలాంటి స్టోన్స్ ఏంటంటే భూమి చుట్టూ రకరకాల ప్రదేశాలలో బరీ చేయడం అనేది జరిగిందండి. ఆల్మోస్ట్ 99% ఆఫ్ ద వర్క్ అయిపోయింది, బట్ ఇంకా జరుగుతానే ఉంటాయన్నమాట ఆ ప్రాజెక్ట్స్ అన్ని కూడా. ఎందుకు ఇవి బరీ చేయడం జరిగింది అంటే యాక్చువల్ గాను ఇవి బరీ చేసినప్పుడు ఇందాక నెగటివ్ గ్రిడ్ అనేది వాళ్ళు సృష్టించారని చెప్పాను కదా. ఇలాగా ఎర్త్ గ్రిడ్ సిస్టమ్ అంతా కూడా 25,000 ఇయర్స్ క్రితం మార్చేశారని చెప్పాం కదా. ఎప్పుడైతే మీరు చింతామణి బరీ చేస్తారో, బరీ చేసినప్పుడు ఆ ప్రదేశంలోని లైట్ ఏంజల్స్ అనేవాళ్ళు యాంకర్ అవుతారు. లైట్ ఏంజల్స్ ఎప్పుడైతే యాంకర్ అయ్యారో ఆ గ్రిడ్ ని రివర్స్ చేస్తూ మొత్తం పూర్తిగా ఒక సేక్రెడ్ జోమెట్రీ, హార్మోనిక్ ప్లాటోనిక్ సేక్రెడ్ జోమెట్రీ గ్రిడ్ కింద డోడెకాహెడ్రన్ అంటారనమాట. డోడెకాహెడ్రన్ గ్రిడ్ కింద దీన్ని మార్చివేయడం అనేది జరుగుతుందండి. అంటే నెగటివ్ గ్రిడ్ నుంచి డోడెకాహెడ్రన్ గ్రిడ్ కి రావాలి అంటే చింతామణి స్టోన్ బర్రీ చేసినప్పుడు ఆ ప్రదేశంలో యాంకర్ అన్న లైట్ ఏంజల్స్ కాంతిని యాంకర్ చేస్తూ ఆ గ్రిడ్ లో మార్పులు తీసుకొస్తూ దాన్ని మళ్ళీ ఒక హార్మోనిక్ గ్రిడ్ కింద, సేక్రెడ్ గ్రిడ్ కింద మార్చడం అనేది జరుగుతుంది అన్నమాట.